దళారులను నమ్మి ప్రజలు మోసపోవద్దని గజ్వేలు మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని వట్టిపల్లి, మందాపూర్, జగదేవ్పూర్ గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డితో కలిసి గజ్వేల్ మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. A1 గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాల్కి 2320, సి గ్రేడ్ ధాన్యానికి 2300 మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వట్టిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ రజిత రాజేందర్ రెడ్డి, లింగాల భిక్షపతి, నాయకులు యశ్వంత్ రెడ్డి, విజయ్ కుమార్, తిరుపతి రెడ్డి, మల్లేశం, ఐలయ్య, రాములు, మోహన్ రెడ్డి, కనకయ్య, నర్సింహులు, బుద్ధ నాగరాజు, మల్లేశం, శ్రీనివాసరెడ్డి, మండల వ్యవసాయ అధికారి వసంతరావు, డీసీసీబీ మేనేజర్ నాగభూషణ్, పీఏసీఎస్ సిబ్బంది రాములు, బాలరాజు, మల్లేశం, సతీష్ రెడ్డి, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని వట్టిపల్లి, మందాపూర్, జయదేవ్పూర్లో వడ్ల కొనుగోలు కేంద్రము ప్రారంభించడం జరిగింది. మరియు ప్రభుత్వము ఆదేశాల మేరకు ఈ కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయడం, రైతులకు ఎలాంటి నష్టము జరగకుండా మరియు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మేము సెంటరు నిర్వహించడం జరుగుతుంది. రైతులు కూడా దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యము విక్రయించవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ఏఎంసీ చైర్మన్ నరేంద్ర గారికి మీద రైతులకు, ప్రజాప్రతినిధులకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జయదేవ్పూర్